హలో అండి, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈ రోజు వచ్చేసి నేను లేటెస్ట్ గా డిజైన్ చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఎవరైనా కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఈ రెండింటిని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, ఇలా వస్తుంది. మొత్తం పానీ వర్క్ అంటాం కదా, ఆ వర్క్ అనమాట. బ్యాక్ సైడ్ అంతా ఇలా, దాని చుట్టూ కూడా చైన్ లేస్ ఉంటుంది కదా, అది వేసారనమాట. ఇలా బ్యాక్ సైడ్ నెక్ అంతా. సో హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇలా, అంటే శారీలో వచ్చేసి ఇలా మ్యాంగో షేప్స్ వచ్చాయన్నమాట. అందుకు శారీకి మ్యాచ్ అయ్యే విధంగా అనేసి ఇలా వేశారు. సో ఇదంతా పానీ వర్క్ వచ్చింది. ఇక్కడ అంతా గోల్డ్ కలర్ థ్రెడ్ తో, ఇక్కడ వచ్చేసి స్టోన్స్ అనమాట. శారీ వచ్చేసి గోల్డ్ కలర్. ఇది వచ్చేసి యాక్చువల్ గా నా మ్యారేజ్ టైంలో తీసుకున్న శారీ అనమాట. సో అది వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది శారీ. సో దానికి సేమ్ కలర్ ఇచ్చారనమాట బ్లౌజ్. సో శారీలో అయితే ఏదైతే మ్యాంగో షేప్స్ వచ్చాయో అవే వేశారనమాట. ఇక్కడ హ్యాండ్ పర్పస్ వచ్చేసి, సో నేను ఆల్రెడీ షేర్ చేశానండి నా పట్టు శారీస్ అండ్ మగ్గం వర్క్ మ్యారేజ్ టైంలో వేయించుకునేవి. అవి ఎవరైనా వీడియోస్ చూడకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అదే విధంగా ఎండ్ స్క్రీన్ లో కూడా యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. సో మొత్తం అంతా ఇలానే వచ్చిందన్నమాట. సో బ్లౌజ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇవి తీసుకున్నాను అనమాట, గోల్డ్ కలర్. సో గ్రీనే వేస్తే ఇంకా మొత్తం సేమ్ అవుతుంది కదా, సెల్ఫ్ అవుతుంది కదా, అందుకనేసి నేను ఇలా గోల్డ్ తీసుకున్నాను, గోల్డ్ కలర్ది. సో నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ ని వేరే శారీతో కూడా మ్యాచింగ్ చేశాను అనమాట. అంటే నేను దీపావళి బ్లాగ్ చూసిన వాళ్ళకైతే ఐడియా వస్తుంది. ఆ రోజు నేను గోల్డ్ కలర్ శారీ వేసుకున్నాను కదా, సో దాని మీదకి ఈ బ్లౌజ్ వేసుకున్నాను, అంటే మ్యాచ్ చేసుకున్నాను అనమాట. సో దానికి వచ్చేసి సేమ్ ఇచ్చారు. సో సేమ్ వేస్తే అంత లుక్ రాదు కదా అనేసి నేను ఇలా ఈ గ్రీన్ కలర్ మ్యాచ్ చేశాను అనమాట. సో ఇందులో ఎలాగో గోల్డ్ కలర్ ఉంది కదా, గోల్డ్ హైలైట్ అవుతుంది కదా, అందుకనేసి ఈ బ్లౌజ్ తో ఆ శారీని మ్యాచ్అప్ చేశాను. సో ఒకసారి పైన పిక్ యాడ్ చేస్తాను, చూడండి. సో మొత్తం అంతా కూడా ఇలానే. సో ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తున్నా చూడండి, ఐడియా కోసం అనేసి. మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది. అవుట్ లైన్ అంతా, లోపలంతా కూడా పానీ వర్క్ వేస్తారనమాట. సో ఇది స్టిచ్చింగ్ చేసినందుకు నాకు 1200 తీసుకున్నాను అనమాట ఈ వర్క్ కి. సో నేను అప్పుడు ఆలగడ్డలో మ్యారేజ్ టైంలో ఒక 4 బ్లౌజెస్ అనేవి మగ్గం వర్క్ వేయించుకున్నాను. దానిలో ఇది ఒక్కటే అనమాట హై కాస్ట్, 1200. సో అప్పుడు 1200 అంటే హై కాస్ట్ ఫీల్ అయ్యేదాన్ని. సో ఇప్పుడైతే ఇంకా 2000 అలా పెట్టి వేయించుకుంటున్నాను. ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఇవంతా ఆలగడ్డలు కాబట్టి కొంచెం తక్కువ కాస్ట్ తీసుకున్నారు ఈ వర్క్ వేయడానికి. సో ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి చైన్ స్టిచ్ వచ్చింది, వాటి మధ్యలో చెక్స్ లాగా ఇక్కడ స్టోన్స్ అనేటివి డిజైన్ చేశారనమాట. ఇలా ఉంటుంది మొత్తం. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్, బ్యాక్ సైడ్ ఏదైతే వచ్చిందో అదే విధంగా ఫ్రంట్ సైడ్ ఓన్లీ ఇంతవరకు రానిచ్చు అనమాట. ఇంకా బయట అయితే కవర్ అవుతుంది కదా, అందుకనేసి ఇదిగోండి. సో ఆ శారీకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది అండ్ వర్క్ అనేది చాలా బాగా సెట్ అయింది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, ఎండ్ స్క్రీన్ లో యాడ్ చేస్తాను ఆ వీడియోస్ అనేటివి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. సో ఇది వచ్చేసి ఉప్పాడ శారీ అనమాట. గ్రీన్ కలర్ కి ఇలా పింక్ కలర్ ఆపోజిట్ కలర్ ఇచ్చారనమాట. సో దానికి వచ్చేసి నేను శారీ వచ్చేసి ఉప్పాడ శారీ ప్లెయిన్ శారీ అనమాట. సో ప్లెయిన్ శారీ కదా, సో బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకోవాలనేసి ఇలా వేయించుకున్నాను వర్క్. సో ఇదంతా చైన్ స్టిచ్, దాని మధ్యలో మిర్రర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చెక్స్ దగ్గర ఇక్కడ కుందన్ వచ్చింది, దాని చుట్టూ కూడా జర్దోసి వచ్చింది. సో ఒకసారి దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి. సో ఈ వర్క్ కి అయితే 2000 తీసుకున్నారండి. సో ఇప్పుడు అన్ని కాస్ట్ పెరిగిపోయాయి కదా, అందుకనేసి వాళ్ళు కూడా కాస్ట్ పెంచేశారు బాగా ఇంకా అనమాట మొత్తం. సో శారీ సింపుల్ గా ఉంటుంది కదా, బ్లౌజ్ ఇంకా హెవీగా వేస్తే లుక్ బాగుంటుంది అనేసి నేను ఇలా వేయించుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మిర్రర్ వచ్చింది, దాని చుట్టూ కూడా కుందన్స్ వచ్చాయండి, రౌండ్ కలర్ కుందన్స్. దాని చుట్టూ మళ్ళీ ఇంకా జడతోసి వచ్చింది. ఇక్కడ వచ్చేసి లోడ్ స్టిచ్ వచ్చింది అనమాట, బార్డర్ అంతా లోడింగ్ అంటాం కదా అలా వచ్చింది. సో చాలా నీట్ గా వేశారండి వర్క్ అనేది. అందుకే ఇంకా గ్రీన్ కలర్ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ దీని చుట్టూ గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు.
ఇదిగోండి నేను దీనికి వచ్చేసి పార్ట్ నెక్ పెట్టించుకున్నాను. సో ఇలా వస్తుంది అనమాట పార్ట్ నెక్. సో నేను థ్రెడ్స్ అలా కట్టాను టైట్ గా. అండ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఇంకా లోడ్ స్టిచ్ బ్యాక్ సైడ్ ఏదైతే వచ్చిందో అదే రానిచ్చారనమాట. లోడ్ స్టిచ్ రానిచ్చి ఇంకా ఇలా మిర్రర్ చుట్టూ కుందన్స్ గ్రీన్ కలర్ కి మంచి పింక్ కలర్ ఇచ్చేసరికి శారీ చాలా బాగుందండి, శారీ అండ్ బ్లౌజ్. సో ఈ శారీ కట్టుకున్న వీడియో అనేది నేను ఆల్రెడీ చేశాను కదా, సో ఒకసారి పైన పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో ఈ శారీ అండ్ బ్లౌజ్ నేను ఆల్రెడీ చూపించాను. ఇది వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లోనే వేయించుకున్నమాట. 1900 తీసుకున్నారు. దీనికి మొత్తము నీట్ గా వచ్చిందన్నమాట. సో కట్ వర్క్ లాగా రానిచ్చా అనమాట. సో ఇలా కట్ వర్క్ లేదు నా దగ్గర ఇంతకు ముందు ఎప్పుడు. సో ఇది బాగుంటుంది అనేసి ఇలా వేయించుకున్నాను. సో పింక్ కలర్ శారీ అనమాట. సో అందుకే ఇలా ఇక్కడ పింక్ కలర్ కుందన్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా పింక్ కలర్ థ్రెడ్ అనేది రానిచ్చారు. సో మొత్తం ఇలా వచ్చిందన్నమాట. ఓన్లీ బీడ్స్ వర్క్ అనమాట ఇది మొత్తము. సో నెక్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. నాకు మంచి షేప్ అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్. అండ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది చూడండి. సో బ్యాక్ సైడ్ అంతా చిన్న బీడ్స్ ఇచ్చారు. అండ్ హ్యాండ్ కి వచ్చేసరికి నెక్ కి ఏదైతే వచ్చిందో అండ్ హ్యాండ్ కి కూడా అలానే రానిచ్చారు. కట్ వర్క్ లాగా రానిచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా అక్కడక్కడ ఇలా బీడ్స్ ఇచ్చారనమాట, చిన్న బంచ్ లాగా. సో ఒకసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ కలర్ని రానిచ్చారు. ఇలా వచ్చిన ఫ్రంట్ పార్ట్ కి. సో నేను బ్లౌజ్ హ్యాంగింగ్స్ చూపించడం మర్చిపోతున్నాను. ఇదిగోండి ఇవి హ్యాంగింగ్స్. ఈ హ్యాంగింగ్స్ అన్ని కూడా నేను జేఎన్టీ దగ్గరే కొన్నాను అనమాట. సో ఇవి వచ్చేసి 50 రూపీస్. సో మనకు బయట షాప్లలో బొటిక్లలో పోలిస్తే జేఎన్టీ దగ్గర చాలా చీప్ గా దొరుకుతాయి అనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. సో నేను చాలా వరకు కొన్నాను అనమాట అక్కడే. సో ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నాను. సేమ్ కలరు చూపించాను కదా, పింక్ కలర్ కి కూడా ఇంకా సేమ్ ఇలానే తీసుకున్నాను అనమాట. సో సెల్ఫ్ తీసుకున్నాను ఎందుకంటే శారీ అనేది గ్రీన్ కలర్ కదా. సో శారీ మీద పడ్డప్పుడు ఇవి కొంచెం హైలైట్ అవుతాయి కదా పింక్ కలర్ యూజ్ చేస్తే. సో గ్రీన్ తీసుకున్నాం అనుకోండి సెల్ఫ్ అయితే అనేసి నేను ఇలా పింక్ కలర్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఒకటి వచ్చేసి ఇదండి. సో ఇది వచ్చేసి యాక్చువల్ గా నా మ్యారేజ్ టైంలో 5 పట్టు శారీస్ అనేవి తీసుకున్నాను అనమాట. మాకు ప్రొద్దుటూరు చాలా దగ్గర, అక్కడ తీసుకున్నాను శారీస్ అన్ని కూడా. సో అందులో వచ్చేసి ఒక 4 మాత్రమే అప్పుడు స్టిచ్చింగ్ చేయించుకున్నాను బ్లౌజెస్. సో ఇది ఒక్కటే అలానే పెట్టుకున్నాను అనమాట. సో శారీ కూడా ఇంతవరకు కట్టలేదు. మా మ్యారేజ్ 6 ఇయర్స్ అవుతుంది. సో 6 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అనమాట ఫిబ్రవరికి. సో అప్పటి నుంచి ఇంతవరకు కట్టలేదన్నమాట. అంటే ఇది రీసెంట్ గానే చేయించుకున్నాను వర్క్. ఇది వచ్చేసి ఆలగడ్డలోనే చేయించుకున్నాను. సో దీనికి వచ్చేసి 1300 కాస్ట్ తీసుకున్నారు. సో శారీ మొత్తం చాలా ఆల్ ఓవర్ బుట్టీస్ అనేటివి వచ్చాయన్నమాట. సో అందుకని బ్లౌజ్ వచ్చేసి కొంచెం సింపుల్ గా డిజైన్ చేయించుకున్నాను. సో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నెక్ పార్ట్ చూపిస్తాను. సో ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోలేదు, స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం. సో శారీ వచ్చేసి మొత్తం బుటీస్ వచ్చాయన్నమాట. అందుకే బ్లౌజ్ సింపుల్ గా ఉంటుంది అనేసి ఇంకా సింపుల్ గా చాలా సింపుల్ గా పెంచుకున్నాను. సో దీనికి వచ్చేసి 1300 తీసుకున్నారనమాట. సో ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో ఓన్లీ చైన్ బీడ్స్, చైన్ లేస్ ఉంటుంది కదా అది బీడ్స్ మొత్తం ఇలాగే రానిచ్చారు నెక్ పార్ట్కి వచ్చేసరికి. ఇంకా ఇక్కడ వచ్చేసి శారీ వచ్చేసి ఈ కలర్ ఉంటుంది అనమాట. ఈ సీ గ్రీన్ అంటాం కదా, సో ఆ కలర్ ఉంటుంది. సో అందుకనేసి ఆ కుందన్స్ యూజ్ చేశారు ఇక్కడంతా. ఇంకా అక్కడక్కడ ఈ కలర్ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ కలర్ కుందన్స్ తీసుకున్నారు. సో ఇది వచ్చేసి శారీలోనే వచ్చింది అనమాట బ్లౌజ్. సో శారీకి బార్డర్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట. ఈ బార్డర్ వస్తుంది. సో ఈ బార్డర్ కి మ్యాచ్ అయ్యేటట్లు అనేసి ఈ బ్లౌజే ఇచ్చారనమాట. ఇంకా నేను పక్కన క్లాత్ ఏం తీసుకోకుండా శారీలో ఏదైతే వచ్చిందో బ్లౌజ్ పీస్ ఇంకా దానికే వర్క్ ఎంచుకున్నాను. సో హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుందాం అనేసి ఇలా హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా పికాక్ ఉంటుంది కదా అలా డిజైన్ చేయించుకున్నాను. ఇదిగోండి. సో సర్కిల్ షేప్ లో రానిచ్చేసి ఇక్కడ అంతా
పానీ వర్క్ వేసారనమాట. పానీ వర్క్ రానించి శారీ ఈ కలర్ ఉంటుంది కదా, అందుకనేసి పికాక్ ని చైన్ స్టిచ్ తో ఈ కలర్ తో లోడ్ చేశారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ బార్డర్ ని కొంచెం హైలైట్ చేశారనమాట. యాక్చువల్గా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేశారు ఇలా. ఇంకా చాలా సింపుల్ గా వేయించుకున్నాను దీనికైతే. ఈ ఎండింగ్ వచ్చేసరికి ఇలా ఇక్కడ ఒక హ్యాండ్, ఈ బార్డర్ కి ఇంకొక హ్యాండ్ తీసుకొని ఇలా డిజైన్ చేశారనమాట వర్క్ అనేది. సో ఈ హ్యాండ్ కూడా ఇలా పికాక్ వచ్చేటట్లు ఇంకా ఇలా. అండ్ ఫ్రంట్ సైడ్ కి వచ్చేసరికి ఇది వస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ కి ఇలా రానిచ్చారనమాట చిన్నగా బార్డర్ లాగా. సో శారీ హెవీగా ఉంటుందని బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్ గా డిజైన్ చేయించుకున్నాను. ఇవేనండి నేను రీసెంట్ గా డిజైన్ చేయించుకున్న వర్క్ బ్లౌజెస్ అనేటివి. సో కొన్ని వచ్చేసి ఇక్కడ చేయించుకున్నాను, కొన్ని వచ్చేసి ఆలగడ్డలో చేయించుకున్నాను. సో అక్కడ ఒక ఆంటీ కొంచెం తక్కువ ప్రైజ్లోనే వేస్తారనమాట, అందుకే ఆమె దగ్గర చేయించుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, తన వెడ్డింగ్కి ఏవైతే వర్క్ బ్లౌజెస్ చేయించుకుందో ఆ వర్క్ బ్లౌజెస్ అనేవి కూడా షేర్ చేసుకుంటున్నాను. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా ఇవి వచ్చేసి మా ఫ్రెండ్వి అండి బ్లౌజులు. తనది రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో ఆ పిక్స్ కూడా నేను షేర్ చేశాను అనమాట. సో ఆ బ్లౌజు అండ్ శారీస్ కలెక్షన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఆ శారీకి వచ్చేసి ఆపోజిట్ కలర్ అంటే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ డిజైన్ చేయించుకుందన్నమాట. సో సేమ్ ఇచ్చారు సెల్ఫ్. సో నేరేడు పండు కలర్ అంటాం కదా, ఆ కలర్ అనమాట. సో సేమ్ ఇచ్చేసరికి తను ఇలా తీసుకుందనమాట. ఆపోజిట్ కలర్ వేస్తే లుక్ బాగుంటుంది అనేసి ఇవన్నీ కూడా తను బొటిక్లోనే డిజైన్ చేయించుకుంది. పక్కన రా సిల్క్ క్లాత్ తీసుకొని ఆరెంజ్ కలర్ది దానికి మొత్తం కూడా ఇలా మిర్రర్స్ వచ్చి దాని చుట్టూ జర్దోసి అనమాట. ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ జర్దోసి వర్కే వేశారనమాట. బ్రైడల్ కదా, గ్రాండ్గా ఉండాలని. సో చివరలో ఎడ్జెస్ వచ్చేసి హ్యాండ్స్కి అండ్ నెక్ పార్ట్కి కట్ వర్క్ లాగా వచ్చిందనమాట. సో చూడండి మొత్తం కూడా మిర్రర్ వర్క్. శారీలో అయితే నేరేడు పండు వచ్చింది కదా కలరు, ఆ కలర్ థ్రెడ్ యూజ్ చేసి అక్కడక్కడ ఇలా డిజైన్ చేశారనమాట. డిజైన్ చేసి మొత్తం లీవ్స్ మిర్రర్స్ చుట్టూ కూడా అంతా జర్దోసినే యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా స్లీవ్స్ ఇలా డిజైన్ చేయించారు. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చిందనమాట. సో దీన్ని కూడా హ్యాంగింగ్స్ అనేటివి బ్లౌజ్వి జేఎన్టీ దగ్గర తీసుకుందనమాట. సో బొటిక్లో చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారనేసి ఇంకా జేఎన్టీ దగ్గర షీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడ తీసుకుంది. బ్లౌజ్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా తను బ్రైడల్ వీకి సంబంధించిన శారీస్ అన్నీ తీసుకుని వెళ్ళి దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు అన్నీ అక్కడ తెచ్చుకుందనమాట బ్లౌజ్వి హ్యాంగింగ్స్. అండ్ ఈ శారీ వచ్చేసి వీవర్స్ ఎంపోరియంలో తీసుకున్నాం అనమాట. సో మంచి కలర్ అనమాట, రేర్ కలరు. సో ఈ దానికి ఈ బ్లౌజ్ని పేరప్ చేసింది అనమాట. తను శారీలో వచ్చిన బ్లౌజ్ని అలాగే ఉంచుకొని ఇలా ఆపోజిట్ కలర్ తీసుకొని డిజైన్ చేయించుకుంది. ఇది వచ్చేసి ఇంకోటి అనమాట, పింక్ అండ్ గ్రీన్ కలర్ శారీ. సో శారీకి వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది కింది సైడు. సో మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అనమాట, పింక్ అండ్ గ్రీన్. సో ఈ శారీ కూడా వచ్చేసి వీవర్స్ ఎంపోరియంలోనే తీసుకున్నాము. సో శారీ అంతా కూడా ఇలానే వచ్చిందండి, సెల్ఫ్ డిజైన్ లాగా గోల్డ్ కలర్ జరీతో. అండ్ పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చిందనమాట ఇలా. సో శారీ మొత్తం నేను చూపించలేదు, ఎందుకంటే పట్టు శారీస్ కదా, ఫోల్డ్ చేయాలంటే కష్టం అవుతుందనేసి ఊరికి మీకు పైన చూపిస్తున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి పక్కన రాసిల్ క్లాత్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెంచ్ నాటు, బులియన్ నాటు ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అందరూ ఇవే వేయించుకుంటున్నారు. సో చూడండి జర్దోసి కూడా యాంటిక్ కలర్ వేయించారనమాట. సో చాలా బాగుందన్నమాట. ఫ్రెంచ్ నాటు సీక్వెన్స్ జర్దోసి యూజ్ చేసేసి ఈ బ్లౌజ్ని డిజైన్ చేయించింది. సో ఈ బ్లౌజ్ వచ్చేసి 2000 తీసుకున్నారు అనమాట బొటిక్లో ఈ వర్క్ వేయడానికి. సో చూడండి ఫ్రెంచ్ నాటు ఒకప్పుడు చాలా ఫేమస్ ఉండేవన్నమాట. ఫ్రెంచ్ నాటు లవంగం కుట్టు అంటాం కదా, సో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అయిపోయాయి. సో మొత్తం యాంటిక్ లాగా వచ్చిందన్నమాట, గోల్డ్ కలర్ యూజ్ చేయలేదు. యాంటిక్ జర్దోసి, యాంటిక్వి
సీక్వెన్స్ యూజ్ చేసేసి ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేశారనమాట. సో హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా సింపుల్గా డిజైన్ చేయించుకుంది. నెక్ పార్ట్ ఒక్కటి కొంచెం ఎక్కువ వర్క్ వేయించామన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా సింపుల్గా వేయించారు. సో మొత్తం అంతా కూడా ఇలా వచ్చింది. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నగా ఒక పెద్ద కుందన్ వచ్చి దాని చుట్టూ కూడా బీడ్స్ వచ్చాయి అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా వేసారనమాట. శారీలో మనకు పింక్ కలర్ వచ్చింది కదా, ఆ కలర్ థ్రెడ్ యూజ్ చేసుకొని ఫ్రెంచ్ నాటు, లవంగం కుట్టు, సీక్వెన్స్ ఇవన్నీ యూజ్ చేసేసి ఇది బ్లౌజ్ని డిజైన్ చేశారు. సో అంతేనండి, ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.